వాక్యము. ప్రపంచము భ్రమ, అది బ్రహ్మ యొక్క రూపమే. బ్రహ్మయను సముద్రమందు యుక్తి యొక్క బుడగ. ప్రపంచమంతయు ఉన్నొక పెద్ద కళ, అది పూర్తిగా అసత్యము. బ్రహ్మము మాత్రమే సత్యము. ఒక వ్యక్తి యొక్క స్వప్నములు వివిధములగు వస్తువులు ఎలా సృష్టించబడుచున్నవో అట్లే ప్రపంచ సృష్టి కూడా అఖండ చైతన్యమందలి యొక్క స్వప్నమే. ప్రపంచము దృశ్యమాత్రము, 3 లోకములు బ్రహ్మమే. ప్రపంచమంతయు స్వప్నము వంటిదే. సత్తు యొక్క అంతిమ స్థితి అనంత మౌనము. దానిని మోక్షమందురు లేక నిర్వాణమందురు. అధికమైన ధ్యానముతో మననము చేసినచో భ్రమను జయించవచ్చును. మోక్షమును స్వరూప జ్ఞానము ద్వారా తప్ప ఇతర మార్గముల ద్వారా పొందలేము. స్వప్నమందు చూడబడిన స్త్రీ వలె ప్రపంచము అసత్యము. ఆ యొక్క బ్రహ్మమే కల్పితమైన ప్రత్యేక జీవుడుగా కనిపించుచున్నాడు. నిద్ర స్వప్నముగా ఎట్లు మారునో అట్లే బ్రహ్మము ప్రపంచము వలె కనిపించును.